Good morning, everyone. Good evening, everyone. మార్నింగ్ ఆఫ్లైన్ క్లాస్ అనేది మీకు యూట్యూబ్లో అప్లోడ్ చేయడం జరిగింది. హోప్ ఎవ్రీ వన్ హ్యాస్ వాచ్డ్ దట్ సెషన్. దట్ ఈస్ యూనిట్ 5 2 మార్క్స్ క్వశ్చన్స్. యూనిట్ 5లో 2 మార్క్స్ క్వశ్చన్స్ అనేది మీకు మార్నింగ్ అప్లోడ్ చేయడం జరిగింది. అందరూ చెక్ చేశారు, అందరూ ప్రిపేర్ అయ్యారు అనుకున్నాను. Let us quickly discuss about that Unit 5 2 marks questions and make a note some points మీరు చెప్తాను. అవి పాయింట్స్ పేపర్ పెన్ తీసుకొని నోట్ చేసుకోండి. At the end of this session we will have Q&A interaction section. Google Classroomలో క్వశ్చన్ అండ్ ఆన్సర్స్ అనేది యాజ్ యూజువల్గా స్టార్ట్ చేస్తాం. ఓకేనా? Let us note some points in a paper. యూనిట్ 5లో టోటల్గా 20 క్వశ్చన్స్ అనేది డిస్కస్ చేయడం జరిగింది. 20 క్వశ్చన్స్లో అప్రాక్సిమేట్లీ 3 to 4 క్వశ్చన్స్ ఫస్ట్ యూనిట్ నుంచి అడుగున్నాము. మేబీ దే విల్ నాట్ ఆస్క్ ఫ్రమ్ ద ఫస్ట్ యూనిట్, యూ కెన్ స్కిప్ దట్ క్వశ్చన్స్. ఒక 3-4 క్వశ్చన్స్ యూనిట్ 1లో యూనిట్ 1లో కాదు, యూనిట్ 2లో క్వశ్చన్స్ యూనిట్ 5లో అటాచ్ చేయడం జరిగింది. యూ కెన్ స్కిప్ దట్ క్వశ్చన్స్. ఓకే, లెట్ us move to the first question, that is ఇంటెంట్ ఆఫ్ స్ట్రాటజీ ప్యాటర్న్. మెయిన్గా మీరు ప్రతి 2 మార్క్స్ క్వశ్చన్స్కి ఏమడుగుతారంటే ఇంటెంట్ లేదా స్ట్రక్చర్ లేదా నోన్ యూజెస్, ఈ 3 మాత్రం అడుగుతారు, ఇంకేమీ అడగరు మ్యాక్సిమం. ఇంటెంట్, స్ట్రక్చర్, నెక్స్ట్ పార్టిసిపెంట్స్ కానీ లేదా నోన్ యూజెస్. ఓకే, నా వాయిస్ ఏమైనా బ్రేక్ అయితే నాకు you can interrupt me and you can tell that's sorry, your voice is breaking, no problem. Okay na? Yes, sir. Okay, thank you. First question, intent of a strategy pattern ఏం చేస్తుందంటే it is a family of algorithms which can encapsulate each one and interchangeable and that algorithm is independent. ఓకేనా? ఒక అల్గారిథం, సెట్ ఆఫ్ అల్గారిథమ్స్ ఉంటాయి. అల్గారిథం మనం సొల్యూషన్స్ అంటాము, డిఫరెంట్ స్ట్రాటజీస్ అంటాము. ఓకేనా? జస్ట్ సింపుల్గా ఏంటంటే ఇట్ ఈస్ ఎ సెట్ ఆఫ్ అల్గారిథమ్స్. స్ట్రాటజీ ప్యాటర్న్ ఇస్ ఎ సెట్ ఆఫ్ అల్గారిథమ్స్ విచ్ ఈస్ ఎగ్జిక్యూటెడ్ ఇండిపెండెంట్లీ. సింపుల్ థింగ్. వాట్ ఆర్ ద కాన్సిక్వెన్సెస్ ఆఫ్ స్ట్రాటజీ ప్యాటర్న్? స్ట్రాటజీ ప్యాటర్న్ వల్ల ఏమేమి అడ్వాంటేజెస్, డిసడ్వాంటేజెస్ ఉంటాయి. ఏముంటాయంటే ఇట్ స్విచెస్ కండిషన్ స్టేట్మెంట్స్ ఆర్ ఎలిమినేటెడ్ అండ్ దట్ ఈస్ ద అడ్వాంటేజ్. డిసడ్వాంటేజ్ వచ్చి దే మస్ట్ హ్యావ్ ద సేమ్ ఇంటర్ఫేస్ అనేది అన్ని ఒకే విధంగా ఉంటాయి, సొల్యూషన్స్ అనేది సిమిలర్గా ఉంటాయి. ఇది డిసడ్వాంటేజ్. ఒక డిసడ్వాంటేజ్, ఒక అడ్వాంటేజ్. డిఫైన్ డాక్యుమెంట్ స్ట్రక్చర్ సెకండ్ యూనిట్లో ఇది, యూ కెన్ స్కిప్ దిస్ క్వశ్చన్. ఫోర్త్ క్వశ్చన్ కూడా సెకండ్ యూనిట్లో స్కిప్ చేయండి. ఫిఫ్త్ కూడా సెకండ్ యూనిట్లో స్కిప్ చేయండి. సిక్స్త్ కూడా, సెవెంత్ కూడా. నెక్స్ట్ ఎయిత్ క్వశ్చన్, కొలాబరేషన్స్. స్ట్రాటజీ ప్యాటర్న్ కు కొలాబరేషన్స్ అంటే కొలాబరేషన్స్ ఇన్ ద సెన్స్ ఇట్ ఈస్ అన్ కమ్యూనికేషన్ బిట్వీన్ ద పార్టిసిపెంట్స్. స్ట్రక్చర్లో ఉన్న పార్టిసిపెంట్స్ ఎలా కమ్యూనికేట్ అవుతుంది దాని గురించి డిస్కస్ చేస్తాము. నెక్స్ట్ డిఫరెన్స్ బిట్వీన్ టెంప్లెట్ మెథడ్ అండ్ స్ట్రాటజీ ప్యాటర్న్. స్ట్రాటజీ ప్యాటర్న్, టెంప్లెట్ మెథడ్ డిఫరెన్స్ ఏంటి? స్ట్రాటజీ ప్యాటర్న్లో సెట్ ఆఫ్ అల్గారిథమ్స్ ఉంటాయి, వీ కెన్ చూస్ ఓన్లీ వన్ అల్గారిథం. ఒక డిఫరెంట్ టైప్స్ ఆఫ్ అల్గారిథమ్స్ ఉంటాయి, 1, 2, 3 ఇలాగా. ఇదొకటి, సెకండ్, థర్డ్ ఇలాగా. దీంట్లో ఏదైనా ఒకటే మాత్రమే చూస్ చేసుకుంటాం. ఈ టెంప్లెట్ మెథడ్ లేదు ఉండేది, ఇది ఒక టెంప్లెట్, దీంట్లో డిఫరెంట్ సొల్యూషన్స్ ఉంటాయి. వీ కెన్ చూస్ టోటల్ సొల్యూషన్, మనం అన్ని సొల్యూషన్స్ని తీసుకుంటాం. అది టెంప్లెట్ మెథడ్. స్ట్రాటజీ ప్యాటర్న్లో ఓన్లీ ఒక సొల్యూషన్ తీసుకుంటాము. టెంప్లెట్ మెథడ్లో వీ కెన్ టేక్ ఆల్ ద సొల్యూషన్. సింపుల్ డిఫరెన్స్. నెక్స్ట్ ఇంటెంట్ ఆఫ్ టెంప్లెట్ మెథడ్. టెంప్లెట్ మెథడ్లో ఏం చేస్తుంది? అది సెట్ ఆఫ్ అల్గారిథమ్స్, సెట్ ఆఫ్ సొల్యూషన్స్ ఒక టెంప్లెట్లో రాసుకొని ఆ టెంప్లెట్ని అన్నిటికీ యూజ్ చేస్తాం. రియల్ టైమ్ ఎగ్జాంపుల్లో బిల్డింగ్కి యూజ్ చేస్తాము, అలాగే కాంక్రీట్ బిల్డింగ్కి, వుడెన్ బిల్డింగ్కి సేమ్ టెంప్లెట్ యూజ్ చేస్తాం. నెక్స్ట్, దిస్ ఈస్ వెరీ వెరీ ఇంపార్టెంట్. ఇంటెంట్ ఆఫ్ టెంప్లెట్ మెథడ్. టెంప్లెట్ మెథడ్ ఈస్ ఏ సెట్ ఆఫ్ అన్ అల్గారిథమ్స్ or set of solutions which can be applicable to
ఎనీ అదర్ రిలేటెడ్ టాస్క్ అని చెప్పి రాసుకోవచ్చు. ఇది వెరీ వెరీ ఇంపార్టెంట్ ఇంటెంట్ ఆఫ్ టెంప్లెట్ మెథడ్. నెక్స్ట్ పార్టిసిపెంట్స్ ఆఫ్ స్టేట్ ప్యాటర్న్. స్టేట్ ప్యాటర్న్లో ఏమేమి పార్టిసిపెంట్ ఉన్నాయంటే కంటెక్స్ట్, స్టేట్, కాంక్రీట్ స్టేట్. ఇవి జస్ట్ పార్టిసిపెంట్స్ ఇన్ స్టేట్ ప్యాటర్న్స్. ఇది కూడా ఇంపార్టెంట్. జస్ట్ స్టేట్ ప్యాటర్న్లో పార్టిసిపెంట్స్ ఏమేమి ఉంటుంది, కంటెక్స్ట్, స్టేట్, కాంక్రీట్ స్టేట్. నెక్స్ట్ విజిటర్ ప్యాటర్న్, ఇంటెంట్ ఆఫ్ విజిటర్ ప్యాటర్న్. ఇంటెంట్ వెరీ వెరీ ఇంపార్టెంట్. మెయిన్గా 3: ఇంటెంట్ ఆఫ్ టెంప్లెట్ మెథడ్ ఒకటి, ఇంటెంట్ ఆఫ్ విజిటర్ ప్యాటర్న్ ఒకటి, నెక్స్ట్ ఇంటెంట్ ఆఫ్ స్టేట్ ప్యాటర్న్. విజిటర్ ప్యాటర్న్ ఏం చేస్తాము, ఒక ఆబ్జెక్ట్ స్ట్రక్చర్ ఉంటుంది. ఆబ్జెక్ట్ స్ట్రక్చర్ కంటైన్స్ అన్ ఎలిమెంట్స్. ఆబ్జెక్ట్ స్ట్రక్చర్ కంటైన్స్ అన్ ఎలిమెంట్స్. The visitor need to perform the operations on that element and give the results to the object structure. Simple thing. అలా రాయొచ్చు. మీ ఓన్గా మీరు డెవలప్ చేసి రాయండి ప్రాబ్లం. నెక్స్ట్ మోటివేషన్. నెక్స్ట్ క్వశ్చన్, వాట్ ఈస్ బిహేవియరల్ ప్యాటర్న్? బిహేవియరల్ ప్యాటర్న్స్ అంటే ఏంటి, ఒక 2 లైన్స్ డెఫినేషన్. ఈ క్వశ్చన్ ఇంపార్టెంట్. వాట్ ఆర్ ద బిహేవియరల్ ప్యాటర్న్స్? వీ హ్యావ్ టోటల్ 11 బిహేవియరల్ ప్యాటర్న్స్. మొత్తం మనకి 11 బిహేవియరల్ ప్యాటర్న్స్ ఉన్నాయి. అవి లిస్ట్ అవుట్ చేస్తే సరిపోతుంది. సిమిలర్గానే లిస్ట్ ఆల్ 5 టైప్స్ ఆఫ్ క్రియేషనల్ ప్యాటర్న్స్ అంటారు. అప్పుడు ఆ 5 టైప్స్ డిజైన్ ప్యాటర్న్స్ 2 మార్క్స్లో రాయాలి. అలాగే లిస్ట్ ఆల్ 9 టైప్స్ ఆఫ్ స్ట్రక్చరల్ ప్యాటర్న్స్. అప్పుడు ఆ 9 టైప్స్ గురించి ఎక్స్ప్లెయిన్ చేయాలి. ఇలాగా వెరీ ఇంపార్టెంట్. ఇది లిస్ట్ ఎక్స్ప్లెయిన్ చేయమంటారు. లిస్ట్ మెన్షన్ చేస్తే సరిపోతుంది. నెక్స్ట్ క్వశ్చన్, వాట్ ఆర్ ద బెనిఫిట్స్ ఆఫ్ స్టేట్ డిజైన్ ప్యాటర్న్? స్టేట్ డిజైన్ ప్యాటర్న్ లో బెనిఫిట్స్ ఏంటి దాని గురించి. నెక్స్ట్ ఇంటెంట్ ఆఫ్ స్ట్రాటజీ ప్యాటర్న్. ఇంటెంట్ అన్న వాట్ ఈస్ ది స్ట్రాటజీ ప్యాటర్న్, వాట్ ఈస్ ద పర్పస్, వాట్ ఈస్ ద గోల్, వాట్ ఈస్ ద ఆబ్జెక్టివ్. ఏదన్నా కూడా స్ట్రాటజీ ప్యాటర్న్ ఏం చేస్తే మెన్షన్ చేస్తే సరిపోతుంది. సేమ్ క్వశ్చన్స్ ఇక్కడ రిపీట్ అయ్యాయి. డిఫరెన్స్ బిట్వీన్ స్ట్రాటజీ ప్యాటర్న్, టెంప్లెట్ ప్యాటర్న్. నెక్స్ట్ లాస్ట్ క్వశ్చన్, వాట్ ఆర్ ద రిలేటెడ్ ప్యాటర్న్స్ ఆఫ్ విజిటర్ ప్యాటర్న్? విజిటర్ ప్యాటర్న్ కి రిలేటెడ్ ప్యాటర్న్స్ ఏంటి? కాంపోజిట్ ప్యాటర్న్ ఒకటి, ఇంటర్ప్రిటర్ ప్యాటర్న్. ఈ 2 ప్యాటర్న్స్ విజిటర్ ప్యాటర్న్ కి రిలేటెడ్ గా ఉంటాయి. దీస్ ఆర్ ద 20 ఇంపార్టెంట్ క్వశ్చన్స్ ఇన్ యూనిట్ 5. యూనిట్ 5 లో ఇది ఇంపార్టెంట్ క్వశ్చన్స్. ఓకేనా? లెట్స్ హ్యావ్ ఎ క్వశ్చన్ అండ్ ఆన్సర్ సెషన్స్. ఇవి కాకుండా మీకు అడిషనల్ ఏ క్వశ్చన్స్ అడుగుతారంటే, వాట్ ఈస్ మెంట్ బై 5 మార్క్స్ 10 మార్క్స్ క్వశ్చన్స్ లో మీకు మెన్షన్ చేశా. వాట్ వి ఎక్స్పెక్ట్ ఫ్రమ్ ద డిజైన్ ప్యాటర్న్. డిజైన్ ప్యాటర్న్ యూజ్ చేయడం వల్ల మనం ఏం ఎక్స్పెక్ట్ చేయొచ్చు. ఆ సైడ్ హెడ్డింగ్స్ నిన్న చెప్పాను కదా లాస్ట్ సెషన్ లో, సేమ్ ఆ సైడ్ హెడ్డింగ్స్ అడుగున్నారు లాస్ట్ ఇయర్ పేపర్లో. వాట్ వీఆర్ ఎక్స్పెక్టింగ్ ఫ్రమ్ ద డిజైన్ ప్యాటర్న్ ఏంటి? కామన్ డిజైన్ వొకాబులరీ, డాక్యుమెంటేషన్ అండ్ లెర్నింగ్ ఎయిడ్, అడ్జంక్ట్ ఎగ్జిస్టింగ్ మెథడ్స్, రీఫ్యాక్టరింగ్. వెరీ వెరీ ఇంపార్టెంట్. నెక్స్ట్ రీఫ్యాక్టరింగ్ లో ఏమేమి ఫేసెస్ ఉంటాయి? వాట్ ఆర్ ద ఫేసెస్ ఇన్ రీఫ్యాక్టరింగ్? ఏంటి? ప్రోటోటైపింగ్ ఫేస్, ఎక్స్పాన్షన్ ఫేస్, కన్సోలిడేషన్ ఫేస్. ఇలాగే ఇండివిజువల్గా అడుగుతారు. ఓకేనా? అర్థమైందా? అర్థమైందా? ఓకే, లెట్స్ హ్యావ్ ద క్వశ్చన్స్. క్వశ్చన్స్ మీకు ఏం అర్థమవుతుందో క్లాస్ చెప్పేటప్పుడు మీ ఓన్ నోట్స్లో చెప్పినా ప్రాబ్లం లేదు. యాస్టీజ్గా నోట్స్లో సేమ్ అదే ఉండాల్సిన అవసరం లేదు. ఓకేనా? లాస్ట్ క్వశ్చన్స్లో సుమహిత ఆన్సర్ చేశారు. నెక్స్ట్ క్వశ్చన్ టు నెక్స్ట్ పర్సన్. శ్రీనిజ వచ్చారా ఫాస్ట్గా? ఓకే అమ్మా. వాట్ ఈస్ ద ఇంటెంట్ ఆఫ్ స్టేట్ ప్యాటర్న్? వాట్ ఈస్ ద ఇంటెంట్ ఆఫ్ స్టేట్ ప్యాటర్న్?
ఫాస్ట్‌గా చెప్పాలి. స్టేట్ ప్యాటర్న్ ఏం చేస్తది? స్టేట్ ప్యాటర్న్ కంటైన్స్ డిఫరెంట్ Sir, చెక్ చేస్తాను. state చెప్పు. pattern contains set of algorithms, sir, which can be executed independently. అంతే. అల్గారిథమ్స్ ఇన్ ద సెన్స్ ఏంటంటే డిఫరెంట్ సొల్యూషన్స్ ఆర్ డిఫరెంట్ స్ట్రాటజీస్. ఆ స్ట్రాటజీస్ అనేవి ఇండిపెండెంట్‌గా ఎగ్జిక్యూట్ అవుతాయి. ఓకే. Yes, నెక్స్ట్ క్వెషన్. థాంక్ యూ. కీర్తిక వచ్చారా? Yes, sir. చెప్పమ్మా. ఇంటెంట్ ఆఫ్ టెంప్లెట్ మెథడ్. టెంప్లెట్ మెథడ్ ఏం చేస్తాం? మీ నోట్స్‌లో చూసి చెప్పొద్దు. మీ ఓన్ నోట్స్‌లో మీరు చెప్పండి. వాట్ ఈస్ ద పర్పస్ ఆఫ్ టెంప్లెట్ మెథడ్? It defines the skeleton of an algorithm in operation. ఇంకా? Without changing an algorithm structure. It redefines of the algorithms. set of an సెట్ ఆఫ్ అన్ అల్గోరిథమ్స్ అని ఒకటి ఖచ్చితంగా ఉండాలి. అంటే స్టేట్ ప్యాటర్న్ ఏంటంటే ఓన్లీ ఒక అల్గోరిథం తీసుకుంటాం. ఇక్కడ సెట్ ఆఫ్ అల్గోరిథమ్స్ తీసుకుంటాం. అది డిఫరెన్స్. Okay, sir. నెక్స్ట్ క్వశ్చన్. శ్రావణి రెడ్డి. Yes, sir. What is the difference between state pattern, template method pattern? State pattern and ఇప్పుడే చెప్పా ఆన్సర్ ఇంతకుముందే. the template method pattern applicable when the different but conceptually similar process. State pattern controls a family of algorithms. They do not have to be conceptually similar. అక్కడ సింగిల్ సొల్యూషన్ మాత్రమే, ఇక్కడ డిఫరెంట్ సొల్యూషన్స్. నెక్స్ట్ క్వశ్చన్. సింధు రెడ్డి. వచ్చారా? ఆబ్సెంటా? సింధు రెడ్డి. ఆబ్సెంట్. నవాజ్. నవాజ్ ఇంకా రాలా. ఆబ్సెంట్. వస్తారా? వచ్చాడా? నవాజ్. వినూత్న. వినూత్న ఆబ్సెంటా? సార్ మైక్ వర్క్ చేయట్లేదండి సార్, కామెంట్స్ లో పెట్టుంది. మైక్ వర్క్ అవ్వట్లేదు. ఓకే. హర్ష కోహ్లీ. సార్ నవాజ్ వచ్చాడు. నవాజ్ బాబు. హలో సార్. What are the how many behavioral patterns are there in design patterns? Design patterns లో ఎన్ని ఉన్నాయి behavioral patterns? 11. ఓకే. హర్ష కోహ్లీ. ఎవరు హర్ష కోహ్లీ? వచ్చాడు హర్ష కోహ్లీ. శ్రీహర్ష. శ్రీహర్ష వచ్చాడా? రాలేదా?
పూజిత చౌదరి, పూజిత చౌదరి వచ్చిందా? అబ్సెంటా? లాస్ట్ క్వశ్చన్ ఫాస్ట్గా. ఆప్షన్ నీలిమ, రాలేదా క్లాస్కి ఎవరు ఈరోజు? 82 ఉన్నారు కదా. నీలిమ రాలేదా? వీడు అసలు రాడు క్లాస్కి. వచ్చాడా కార్తిక్? ప్రవళిక, షబ్నాస్, సార్ చెప్పమ్మా. 11 బిహేవియరల్ ప్యాటర్న్స్ ఉన్నాయి కదా, ప్యాటర్న్స్ నేమ్ చెప్పండి. చైన్ ఆఫ్ రెస్పాన్సిబిలిటీ, కమాండ్, ఇంటర్ప్రిటర్, మీడియేటర్, మెమెంటో, అబ్జర్వర్, స్టేట్, స్ట్రాటజీ, విజిటర్. ఓకే, థ్యాంక్ యూ. ఇంకేమైనా డౌట్స్ ఇంకెవరికైనా ఉంటే చెప్పండి ఫాస్ట్గా. లెట్స్ ఎండ్ అప్ దిస్ సెషన్. ఇంకేం డౌట్స్ ఎవరికైనా ఉంటే చెప్పండి. ప్రజెంట్ సార్. హర్దీప్ సార్ ప్రజెంట్. ఓకేనా? ఎవరికేం డౌట్స్ లేవా? ఓకే, థ్యాంక్స్ ఫర్ జాయినింగ్ ది సెషన్. లెట్ us stop the record now.